మనుషులందరూ మనుగడ సాగించాలని కోరుకునే ఒక పౌరుణ్ణి. ఆ నేపథ్యంలో చూసినప్పుడు భారతదేశము పాకిస్తాన్తో 3 నుంచి 4 రోజులు యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని విరమించింది, అర్ధాంతరంగా విరమించింది, కాల్పుల విరమణ ప్రకటించింది. ఎస్, కాల్పుల విరమణ ప్రకటించి అంటే 2 శత్రు దేశాలు, పాకిస్తాన్ వేరే దేశము, భారతదేశం మరో దేశం. ఎగ్జాక్ట్లీ. ఈ 2 దేశాల మధ్య జరిగిన కాల్పుల యుద్ధం సందర్భంలో కాల్పుల విరమణ భారతదేశము అంత ఔదార్యం కలిగినటువంటి ఈ దేశ నాయకత్వము, అంత ఉదార స్వభావం కలిగినటువంటి సైన్యాధిపతులు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాన్ని దేశమంతా స్వాగతించింది, యుద్ధం జరగొద్దని కోరుకున్నది. అంత గొప్ప నిర్ణయం చేసిన మోడీ గారు లేదా ఈ దేశ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు లేదా ఇతర భారతదేశంలో అజీజ్ పాషా గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, కాసిం గారు చెప్పండి. 50-60 సంవత్సరాలుగా భారతదేశంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఈ దేశ పౌరులందరి బాగు కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేస్తూ ఈ దేశ విముక్తిని కోరుకుంటున్న మనుషులు ఎవరయ్యా అంటే ఈ భారతమాత ముద్దు బిడ్డలు, ఈ భారతదేశ పుత్రులు, పుత్రికలు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించుకోగలిగిన గొప్పవాళ్ళు ఈ దేశ ప్రజలైన నక్సలైట్ల సందర్భంలో, మావోయిస్టుల సందర్భంలో కాల్పుల విరమణ ప్రకటించకపోవటం, శాంతి చర్చలకు రాకపోవటంలో ఉండే అంతర్యం ఏమిటి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. నేను కోరుకుంటున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీ గత 2 నెలలుగా తన వైపు నుంచి సానుకూల వాతావరణాన్ని ప్రకటించింది, అనేక సందర్భాల్లో ప్రెస్తో మాట్లాడుతూ ఉన్నది. దానితో పాటు బయట ఉన్న బుద్ధిజీవులు, మేధావులు, పౌర సమాజం శాంతి చర్చలు జరగాలని హైదరాబాదులోను, ఢిల్లీలోను, ఇవాళనే కలకత్తాలో కూడా మీటింగ్ ఉన్నది. ఇన్ని రకాల సమావేశాలు జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుతున్నా. ఎందుకు కోరుతున్నానంటే ఈ దేశం ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారంటే బుద్ధుడు నడయాడిన నేల మాది అన్నాడు ఆయన. చాలా సంతోషం. బుద్ధుడు శాంతి కాముకుడు, బుద్ధుడు అహింస మార్గాన్ని అన్వేషించాడు, బుద్ధుడు ప్రజలందరి మధ్య అసమానత్వం పోవాలని కోరుకున్నాడు. అట్లాంటి బుద్ధుడు నడయాడిన నేలలో తన బిడ్డల్ని తామే చంపుకోవటం అనేది సరైంది కాదు గనక మీరు వెంటనే శాంతి చర్చలు చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి. ఫస్ట్ వాళ్ళ సాయుధ పోరాటాన్ని విరమణ చేయండి, ఆయుధాలు వదిలేయండి, ఇవన్నీ మీరు అంటున్నారు కదా. వాళ్ళని పిలిచి అవే విషయాలు మాట్లాడండి. వాళ్ళని పిలుస్తారా, వాళ్ళ ప్రతినిధులు పిలుస్తారా, లేదా మీరు వెళ్తారా, మీ ప్రతినిధులు వెళ్తారా? ఫస్ట్ మీరు కాల్పుల విరమణ ప్రకటించి వాళ్ళు కోరుకుంటున్నది అడగండి, మీరు కోరుకుంటున్నది అడగండి. ప్రధాన స్రవంతులకి రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని మీరు అంటున్నారు కదా, అదే విషయం మాట్లాడండి. ఏం కోరుకుంటున్నారండి మావోయిస్టులు? ఏం కోరుకుంటున్నారు? నక్సలైట్లు ఈ దేశంలో ఏం కోరుకుంటున్నారు? నక్సలైట్లకేమో ప్రత్యేకమైన ఎజెండా ఉందా? గణపతి గారికి ప్రత్యేక ఎజెండా ఉందా? లేకపోతే ఇంకొక నాయుడికి ప్రత్యేకమైన ఎజెండా ఉందా? లేదు కదా. వాళ్ళ ఎజెండా ఏమిటి? ప్రజల ఎజెండా. ప్రజల ఎజెండా అంటే ఏమిటి? ఆదివాసులు విద్యకు దూరం అయ్యారు, ఆరోగ్యానికి దూరం అయ్యారు, సంపదకి దూరం అయ్యారు, అడవి మీద హక్కును కోల్పోతున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు అడవి మీద దాడి చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదని తవ్వుకపోవాలని జిందాల్ కంపెనీ, లక్ష్మీ మిట్టల్ కంపెనీ, వేదాంత కంపెనీ, ఈ డీబీర్స్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ ఈ దేశం మీద గద్దల్లాగా వాలుతూ ఉన్నాయి, సంపదను తరలించుకుపోవాలనుకుంటున్నాయి. అట్లా జరగొద్దు అని కదా మావోయిస్టులు కోరుకుంటున్నారు. అట్లే భూమి లేని నిరుపేదలు ఉన్నారు ఈ దేశంలో, దుక్కిని దున్నే పేదలకి దుక్కి మీద హక్కు కావాలని కదా వాళ్ళు కోరుతున్నది. ఈ దేశంలో నిరుద్యోగులు ఉన్నారు, 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని కదా మావోయిస్టులు కోరుతున్నది. ఈ దేశంలో అంటరానితనం ఉన్నది, అంటరానితనం పోవాలి, కుల నిర్మూలన జరగాలని కదా వాళ్ళు కోరుతున్నది. వాళ్ళకేమైనా ప్రత్యేక ఎజెండా లేదు. ఈ దేశం ఎజెండానే వాళ్ళ ఎజెండా, ఈ ప్రజల ఎజెండానే వాళ్ళ ఎజెండా. కనుక నిన్నటి లేఖలో చూసాం. సరే, ఆ లేఖ నిజమైందా అబద్ధమైందా నేను ఆ చర్చలోకి వెళ్ళటం లేదు. ఆ లేఖలో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏం పేర్కొన్నారంటే
మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏమీ లేదు. ప్రజల ఎజెండానే మా ఎజెండా. మీరు ప్రజల సమస్యని పరిష్కరిస్తే మావోయిజం అనేది ఉండదు కదా. మీరు ప్రజల సమస్యను పరిష్కరిస్తే విప్లవం అనేది ఉండదు కదా. మమ్మల్ని అంతం చేయాలనే ఆలోచనకు బదులు భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యల్ని అంతం చెయ్యాలని మీరు ఆలోచించండి నా లేఖలో పేర్కొన్నారు. అందుకే నేను సవినయంగా భారతదేశ ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నా, ఒక దేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నానంటే మీరు వెంటనే కాల్పుల విరమణ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించి పోలీసులు, సైనిక బలగాలు, భిన్నమైన సైనిక బలగాలు ఏవైతే ఉన్నాయో వారి శిబిరాలకి పరిమితం కాండి. అట్లే మావోయిస్టులు కూడా